అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ లాట్ మా రెస్పెక్ట్ సినిమా నా ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి ప్రొడక్షన్ నెంబర్ 1 అండి. సో we are seeking for new assistant directors for our upcoming film which is in pre-production stage. Anyone interested out there, send your portfolio to మెయిల్ గివెన్ బిలో అని అడిగారు. యాక్చువల్గా పోర్ట్ఫోలియో కాదు, వాళ్ళు బై మిస్టేక్ అలాగ అడిగి ఉండొచ్చు. వాళ్ళ పోర్ట్ఫోలియో కాకుండా మీ రెజ్యూమే ఏదైతే ఉందో అది పంపించాల్సిన ఒక ప్రయత్నం చేయండి. సో దానికి ఎవరికి పంపించాలి, వాళ్ళ మెయిల్ ఐడి ఏంటి, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఏంటి అనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి, అంటే నేను ప్రశ్నలనే కాదు, నేను కొంతమంది చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటాను. వాళ్ళ స్థాయి ఏంటి అనేది వదిలేస్తే నేను కొంతమందిని చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటాను. అలాగే నన్ను ఇన్స్పైర్ చేసిన ఒక వ్యక్తి పేరు ఈరోజు చెప్పదలుచుకున్నది ఏంటంటే దేవరాజ్. 3 days బ్యాక్ కూడా చెప్పాను. దేవరాజ్ నన్ను ఎలాగ ఇన్స్పైర్ చేశాడు అంటే, సింపుల్ థింగ్ ఏంటి అంటే, దేవరాజ్ అనే ఒక వ్యక్తి, సార్ నేను మీరు పెట్టే ప్రతి ఒక్క కాస్టింగ్ కాల్కి వెళ్తున్నాను సార్ అని చెప్పాడు. వెరీ గుడ్ మా సార్, నేను అక్కడికి వెళ్ళి డబ్బులు అడగట్లేదు సార్. ఓ ఎందుకు అలాగా? ఏముంది సార్, డబ్బులు అడిగితే వాళ్ళు మనల్ని కాకుండా వేరే వాళ్ళని పెట్టుకుంటారు. ఓ వెరీ గ్రేట్ అమౌంట్, చాలా మంచి పని సార్. నేను దారి ఖర్చులు కూడా అడగట్లేదు సార్. దానికి నేను కొనసాగింపుగా ఏం చెప్పానంటే, క్లాప్స్ కొట్టి వెరీ గుడ్ దేవరాజ్, మంచి పని చేస్తున్నావు. ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటంటే, నువ్వు డబ్బులు అడగట్లేదు కదా. డబ్బులు అడిగినప్పుడు నువ్వు ఏం చేస్తావు అంటే, మెయిన్ వేషం అడుగు. నాకు రూపాయి కూడా ఇవ్వద్దండి, నాకు దారి ఖర్చులు కూడా ఇవ్వద్దు, కానీ నాకు మెయిన్ వేషం ఇవ్వండి. అప్పుడు నేను మీకోసం పనిచేస్తున్నాను అనేది ఒక ఇది అనేది ఏర్పడుతుంది. ఇంకా అసలు మీరు అలాంటప్పుడు డబ్బులు అడిగినప్పుడు వాళ్ళని మీరు ఎలా క్రాస్ చెక్ చేయాలి అంటే, వాళ్ళు జెన్యూనా కాదనేది ఎలా క్రాస్ చెక్ చేసేయాలి అంటే, వాళ్ళు ఎలాంటి ఒక ఆఫీస్లో ఉన్నారు, మీరు అసలు సినిమా జరిగిద్ది అనేది తెలుసుకోవడానికి వాళ్ళ ఆఫీస్ స్థాయి ఏంటి అనేది ఒకటి. ఆఫీస్ స్థాయి ఇది అని తెలిసింది. ఆఫీస్ స్థాయి ఇది అని తెలిసిన తర్వాత ఆఫీస్ ఇలాగుంది కాబట్టి మీకు రెమ్యునరేషన్ ఇవ్వకపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు మెయిన్ క్యారెక్టర్ అంటే ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే సన్ ఆఫ్ సత్యమూర్తి క్యారెక్టర్ తీసుకుందాం. అందులో ఉపేంద్ర గారు ఉన్నారు. ఉపేంద్ర గారి క్యారెక్టర్ మీకు ఇవ్వకపోయినా, ఉపేంద్ర గారి క్యారెక్టర్ కోసం ఉపేంద్ర గారిని పెట్టుకున్నారనుకుందాం. ఉపేంద్ర గారి పక్కన ఉపేంద్ర గారి తర్వాత ఎవరైతే ఎక్కువ డైలాగులు మాట్లాడగలరో, ఎవరైతే ఎక్స్ప్రెషన్స్ ఇవ్వగలరో, ఎవరికైతే ఎక్కువ క్లోజులు పడతాయో అలాంటి ఒక క్యారెక్టర్ అడిగే ప్రయత్నం చేయండి. నేనేమంటానంటే, మీరు ఎదురు డబ్బులు ఇవ్వద్దు, అట్ ది సేమ్ టైం మీరు డబ్బులు అడగద్దు. అప్పుడు మీకు ఇలా చేస్తే బాగుంటుంది ఎవరు, అలాంటి ఒక ప్రయత్నం చేయి. ఒకవేళ వాళ్ళు డబ్బులు ఎవరు, మెయిన్ క్యారెక్టర్ ఎవరు అనుకో, అసలు ఆ ప్రాజెక్టే చేయకు. దాని బదులు ఇంట్లో కూర్చొని పిల్లలతో హ్యాపీగా ఉంది. మరి జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్ళాల్సినంత ఇది అక్కడ 100 మంది వెనకాల నిలబడి ఉంటే, ఆ 100 మందిలో నువ్వు నిలబడేటట్టయితే అలాంటి దానికి నువ్వు 5,000 ఇచ్చినా వెళ్ళొద్దు, 10,000 ఇచ్చినా వెళ్ళొద్దు అనే చెప్పాను నేను. సో ఒకటి, మీ డబ్బు కోసం అయితే నేను ఇండస్ట్రీకి రావద్దండి. నేను మెయిన్గా మీ అందరికీ చెప్పేది ఒకటే, మీ రెమ్యునరేషన్ ఎంత అనేది మీరు ఫిక్స్ చేయకూడదు. మీ రెమ్యునరేషన్ ఎంత అనేది మేనేజర్ ఫిక్స్ చేస్తారు. ఆ ప్రొడక్షన్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో, మీరు పలానా సినిమాలో పలానా క్యారెక్టర్ చేయడం చూశానండి, మనం అంత ఇవ్వలేం కానీ ఇంత ఇస్తామండి అనే టైప్లో మాట్లాడతారు. వాళ్ళే డిసైడ్ చేస్తారు. అంతకు మీరు చేసే ప్రయత్నం చేయండి. కాకపోతే అంతకు మీరు చేస్తూ మీరు వాళ్ళకి చెప్పాల్సింది ఏంటి అంటే, సార్ నేను రెమ్యునరేషన్ కోసం పనిచేయట్లేదు కాబట్టి, నేను ఇంత తక్కువ మీకోసం ఒప్పుకున్నాను కాబట్టి, నాకు ఈ సినిమా ద్వారా 10 సినిమాల వేషాలు వస్తాయి అనుకునేటట్లుంటే మాత్రమే నాకు వేషం చెప్పండి, లేదంటే చెప్పకండి అనే టైప్లోనే చెప్పే ప్రయత్నం చేయండి. మీకు దీనికి ఒక ఎగ్జాంపుల్గా నేను మీకు ఒకటి చెప్తానండి. పెళ్ళి పృథ్వీ గారు మీకు ఐడియా ఉన్నారా? పెళ్ళి సినిమాలో మహేశ్వరి గారికి హింసించి ఒక శాడిస్ట్ భర్త క్యారెక్టర్ చేశారు పెళ్లి సినిమా మీరు చూసినట్లయితే. ఆ పృథ్వీ అనే ఆయన ఆ సినిమా తర్వాత దగ్గర 100-150 సినిమాలు చేసి ఉంటారు. కాకపోతే అంత గొప్ప గుర్తింపు ఉన్న క్యారెక్టర్ లేదు. జగపతి బాబు గారి సినిమాలో ఒక సినిమా పెళ్లి పందిరు అనుకుంటా, అలాంటి ఒక సినిమాలో ఒక మంచి వేషం చేశారు. అంత పెద్ద గుర్తింపు ఉన్న క్యారెక్టర్ ఆ తర్వాత లేదు. మా ఐపీఎల్లో కూడా చేశారు, కానీ అంత పెద్ద గుర్తింపు ఉన్న క్యారెక్టర్ కాదు. ఎప్పుడైతే యానిమల్లోకి వెళ్ళి చేశారో, యానిమల్లోకి వెళ్ళి చేసిన తర్వాత ఆయనకి వరుసగా ఒకే వితిన్ ఏ వీక్లో 15 సినిమాలు బుక్ అయ్యారంట. నేనేమంటాను అంటే, అలాంటి ఒక క్యారెక్టర్ అయితే మీరు ఫ్రీగా చేసినా ఇబ్బంది లేదు, కానీ అలాంటి ఒక క్యారెక్టర్ కానప్పుడు మీరు ఫ్రీగా చేయొద్దు, అసలు చేయొద్దు.
సో కొంచెం లేట్ అయినా కానీ కొంచెం బెటర్గా చేసే ఒక ప్రయత్నం చేసినట్లయితే మీ అందరికీ బెటర్గా వచ్చే ఒక ఇది ఉంటుంది. సో ఆ రకంగా దేవరాజు నన్ను ఇన్స్పైర్ చేశాడు కాబట్టి దేవరాజులాగా మీరు కూడా ప్రయత్నించినట్లయితే మీకు సంభవ్ సక్సెస్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది అనేది నేను మీకు చెప్పదలుచుకున్నది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, వీళ్ళ మెయిల్ ఐడి చెప్తాను, నోట్ చేసుకోండి. arjunraj@gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. ARJUN అర్జున్ RAAZ రాజ్ డైరెక్టర్ DIRECTOR@gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. అలాగే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8297267813. ఐ రిపీట్ 8297267813. సో డిస్క్లైమర్ అని మీ అందరికీ తెలిసిందే కదా, నేను పెట్టే ఎటువంటి పర్టికులర్ కాస్టింగ్ కాల్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు ఒక కాస్టింగ్ రిక్వైర్మెంట్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి ఆ కాస్టింగ్ రిక్వైర్మెంట్ ద్వారా మీ అందరి లైఫ్లో అద్భుతాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.